పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ ప్రభావం రాష్ట్రంపైన పడే అవకాశం ఉందని టీడీపీ భావిస్తుంది. దానిని ఎదుర్కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ప్రజలను చైతన్యం చేయాలని ఆ దిశగా మహానాడులో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నిన్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నెల 27, 28వ తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో జరిగే 44వ మహానాడులో ఏపీ నుంచి సుమారుగా 15 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 4 తీర్మానాలు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక సంస్థాగత వ్యవహారాలతో పాటు సూపర్ 6 పథకాల అమలు, యువతకు ప్రోత్సాహం, రాష్ట్రానికి కేంద్రం మద్దతుపైన తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. యుద్ధ ప్రభావంపై రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక భారం తదితర అంశాలను సవివరంగా పేర్కొంటూ ప్రత్యేక తీర్మానం ఉండబోతుంది. రాష్ట్రంలో వైసీపీ అభివృద్ధి నిరోధకంగా మారిందని ఆ పార్టీ ధోరణిని ప్రజలకు సవివరంగా తెలియజెబుతూ మహానాడులో మరో తీర్మానం చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. మహానాడు చివరి రోజైన 28వ తేదీన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. తీర్మానాల కమిటీ ఇవాళ మరోసారి సమావేశమవుతుంది. తీర్మానాలపై మరోసారి చర్చించి వాటికి తుది రూపు ఇవ్వబోతుంది. ఇక మహానాడుకు ముందు టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ కావడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పోలిట్ బ్యూరో సమావేశం రేపు జరగబోతుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో మహానాడులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలకు ఆమోద ముద్ర వేస్తారు.